గత సీజన్ కంటే ఈసారి డబుల్ రెమ్యునరేషన్. మరి ఏం మార్చారన్న సంగతి పక్కన పెడితే ఈసారి నాగ్ రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎన్ని కోట్లు ఇవ్వబోతున్నారు? ఏంటి సంగతి? ఇప్పటి వరకు 8 సీజన్లు జరిగాయి. అయితే గత 2 సీజన్ల విషయమై షోపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి సామాన్యులని ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆగస్టు 22 నుంచి అగ్ని పరీక్ష పేరుతో కొన్ని గేమ్స్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనే 40 మంది నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. వీళ్ళు సెప్టెంబర్ తొలి లేదా రెండో వారంలో మొదలయ్యే షోలో కంటెస్టెంట్స్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కమెడియన్ ఇమ్మాన్యుయల్, చిట్టి పికిల్స్ రమ్య, మోక్షతో పాటు పలువురు సీరియల్ బ్యూటీస్ పేర్లు లిస్టులో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. షో మొదలయ్యేంత వరకు క్లారిటీగా చెప్పలేం. అసలు విషయానికొస్తే తొలి 2 సీజన్లు వరుసగా ఎన్టీఆర్, నాని చేయగా మూడో సీజన్ నుంచి మాత్రం నాగార్జున హోస్ట్గా కొనసాగుతున్నారు. అప్పట్లో మంచి ఎనర్జెటిక్గా హోస్ట్ చేసేవారు. కానీ గత కొన్ని సీజన్ల నుంచి మాత్రం నాగ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే గత సీజన్ కోసం రూ15-20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న నాగ్ ఈసారి 9వ సీజన్ కోసం మాత్రం రూ30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డబల్ ధమాకా జాక్పాట్ దక్కినట్లే. ఏదేమైనా ఇప్పుడు విషయం సోషల్ మీడియాలో చర్చానీయాంశమైంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.